గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అందరు ఆఫ్టర్నూన్ లంచ్ చేశారా? మరి మీరేం లంచ్ చేశారు? మరి సండే అంటే స్పెషల్ నాన్ వెజ్లో చికెన్, ఫిష్, మటను, ఇలా ఎగ్, పన్నీరు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళైతే మొత్తానికి అయితే చేసుకొని తింటారు కదా. మరి నాన్ వెజ్ లవర్స్ అయితే చికెన్ బిర్యానీ అయితే చాలా ఇష్టపడతారు. నేను మటన్ బిర్యానీ అసలు చెయ్యను, చాలా రేర్గా చేస్తాను. ఎక్కువ చికెన్ బిర్యానీ చేస్తుంటా. బట్ ఈ రోజు నా కోసం చేసుకున్నాను నేను బిర్యానీ. నాకు అస్సలు వాయిస్ అయితే 3 days అయింది, వాయిస్ పోయింది, నాకు అస్సలు గొంతు బాగాలేదు. బిర్యానీ నా కోసమే చేసుకున్నాను. 2 weeks బ్యాక్ అయితే నేను చికెన్ బిర్యానీ చేశాను అనమాట. అప్పుడు వీడియో పెట్టలేదు. ఈ మధ్య 2 weeks నుంచి నేను నాన్ వెజ్ వీడియోస్ కూడా పెట్టట్లేదు. ఈరోజు అయితే తొందరనే అయిపోయింది, కానీ బిర్యానీ ప్రాసెస్ చాలా ఉంటుంది. బట్ 1:30కి అయిపోయింది. బట్ నేను లేట్ తినేస్తున్నాను, చేసినా కూడా లేటే తినేస్తాను. మార్నింగ్ అయితే 2 eggs తిన్నా బ్రేక్ఫాస్ట్ కోసం. ఇంకా బిర్యానీ అయితే చేస్తాను. 1 kg చేస్తాను. 1 kg మాకు చాలా హెవీగా అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ మిగిలిపోతుంది. బట్ బిర్యానీ కొద్దిగా ఎక్కువ చేసుకుంటేనే ఎవరు ఎంత తింటారో తెలియదు కదా. రోజు తినే ఫుడ్ కన్నా బిర్యానీ చేసినప్పుడు కొద్దిగా ఎక్కువనే తినేస్తాము. కాబట్టి నేనైతే 1 kg చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి చికెన్ పకోడీ. చికెన్ పకోడీ చూడండి, ఇందాక తుంచాను. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయను. బిర్యానీలో కూడా నేను ఫుడ్ కలర్ యాడ్ చేయను. కావాలంటే బిర్యానీలో మీరు కుంకుమ పువ్వు వేసుకోవచ్చు కలర్ కోసము. ఫుడ్ కలర్ వేసుకోకండి, మంచిది కాదు. నేను పకోడీలో కూడా ఫుడ్ కలర్ వేయను. స్పైసీగా చాలా టేస్ట్గా చికెన్ పకోడీ కూడా చేస్తాను అనమాట. నెక్స్ట్ రైతా, నెక్స్ట్ చికెన్ కర్రీ, అలాగే బాయిల్ ఎగ్, లెమన్ బిర్యానీ. చికెన్ కర్రీ కూడా కొద్దిగా గట్టిగా గ్రేవీగానే చేస్తాను. చూడండి కనిపిస్తుందా? ఎందుకంటే మరి వాటర్ వేసి చేసుకుంటే బాగోదు, మనకు బిర్యానీలకి బాగుంటుంది ఇట్లా గ్రేవీ చేస్తే. రొట్టెలకు కూడా వస్తుంది కదా. మరి సండే స్పెషల్ వచ్చేసి బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ పకోడీ, రైతా, బిర్యానీ. మరి మీరే సండే స్పెషల్ చేస్తారు. ఓకే, బాయ్.